For advertisement, 8125893028. Our Gmail, matchtvtelugu@gmail.com. మ్యాచ్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు, జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అలాగే మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే హరి ఓం శివం. గురుగారు, ఇప్పట్లో చూసుకుంటుంటే బయట పరిస్థితులు చిన్న వయసులోనే రజస్వలు అవ్వడం జరుగుతుంది. అది 10 సంవత్సరాలకి 9 సంవత్సరాలకి ఇలా ఎందుకంటారు? కారణం ఎందుకంటారు? ఇదేమైనా ఆరోగ్య లోపమా లేకపోతే ఏంటంటారు గురుగారు? దీనికి మూల కారణం మనకి ఆహార నియమాలు ఒకటి, రెండోది మనుషుల్లో మారుతున్న మానసిక ప్రవృత్తి. ఓకే, దీన్ని మనం శాస్త్ర ప్రకారం అధ్యయనం చేసినట్లయితే ఏ వ్యక్తికి అయితే భయం ఉంటుందో ఆ వ్యక్తికి కామం పెరుగుద్ది, ఏ వ్యక్తికి అయితే కామం పెరుగుద్దో ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుద్ది. అంటే చిన్న చిన్న పిల్లలు ఇంట్లో వాతావరణం అంటే తల్లిదండ్రులు కానీ ఇవాళ ఉన్న ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యామిలీస్లో రకరకాల ప్రాబ్లమ్స్ని చూసి వాళ్ళు విపరీతంగా భయపడటం. ఓకే, రెండోది ప్రతి చిన్నపిల్లల చేతిలో కూడా ఫోన్లే ఉంటున్నాయి కదా, దాంట్లో ఎటువంటి వీడియోలు చూస్తున్నారో కూడా మనకి కంట్రోల్ లేదు, భయపడే వీడియోలు కూడా చూస్తారు. ఎప్పుడైతే మనిషిలో భయం పెరిగిందో ఇట్ లీడ్స్ టు లస్ట్, అంటే కామ ఉద్రేకం జరుగుతుంది. కామ ఉద్రేకం జరిగితే ఆటోమేటిక్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుద్ది, అంటే త్వరగా రజస్వల అవుతారు. ఒక కారణం. రెండో కారణం, మనం దీని మీద చాలా పెద్ద సైంటిఫిక్ అనాలిసిసే జరిగింది. ఇప్పుడు మనకి భారతదేశంలోనే మన జనాభా 140 కోట్లు అయితే ఒకప్పుడు 200 కోట్ల గోవులు ఉండేవి. 200 కోట్లు అంటే జనాభా కన్నా ఎక్కువ ఉండేవి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 50 కోట్లు జనాభా అనుకున్నా, అప్పట్లో 70 కోట్లు ఆవులు ఉండేవి. కలియుగంలో ఎస్, కలియుగంలో 60-70 ఇయర్స్ బ్యాక్ సంగతి నేను చెప్పేది అంతే, ఎక్కడో కాదు. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది, గోవుల యొక్క నెంబర్స్ తగ్గిపోయింది. ఇప్పుడు గోవులు ఎన్ని జాతులు ఉన్నాయి? గట్టిగా అయితే ఒక 60 జాతులు కూడా నిలబడలా. దాంట్లో బాగా ఎక్కువగా ఉన్నాయి 10 జాతులు ఉన్నాయి గట్టిగా, అంతే. మరి దీని మీద ఒక పెద్ద అధ్యయనం జరిగింది ఎక్కడ, న్యూజిలాండ్లో. ఎందుకు అసలు ఇటువంటి వైపరీత్యాలు జరుగుతుంది దాని మీద న్యూజిలాండ్లో జరిగినప్పుడు ఒక 100 మెంబర్స్ ఆఫ్ డాక్టర్స్ దీని మీద రీసెర్చ్ చేసి ఒక బుక్ రాశారు, ద డెవిల్ ఇన్ ద మిల్క్ అని చెప్పి. ద డెవిల్ ఇన్ ద మిల్క్ అని చెప్పి వాళ్ళు ప్రచురిస్తే ఇమ్మీడియట్గా న్యూజిలాండ్ గవర్నమెంట్ ఏం చేసింది, ఆ బుక్ని బ్యాన్ చేసింది. ఈ వార్త అమెరికాకి తెలిసింది. అమెరికా వాళ్ళు న్యూజిలాండ్ మీద ప్రెజర్ చేశారు. ఏంటి అసలు ఆ శాస్త్రవేత్త సైంటిస్ట్ కనుక్కున్నది ఏంటి, మీరు బ్యాన్ చేసిన ఆ బుక్ ఏంటి అని అడిగింది. అడిగితే చెప్పక తప్పాల. ఏమైంది, మనకి దేశవాళీ ఆవుల యొక్క సంతతి తగ్గిపోయింది. ఓకే, జనాభా విపరీతంగా పెరిగిపోయారు. జనాభా విపరీతంగా పెరగటమే కాదు, ఒకప్పుడు ఒక గ్లాస్ పాలు తాగేవాళ్ళు మళ్ళీ తర్వాత రోజు తాగేవాళ్ళు మహా అయితే. ఓకే, లేదా మజ్జిగో పెరుగో ఏదైనా తినేవాళ్ళు అంతే, మళ్ళీ పాలు తాగేవాళ్ళు కాదు. ఇవాళ పరిస్థితి ఏంటి, ఒక్కొక్కళ్ళ పరిస్థితి పొద్దు నుంచి రాత్రి వరకు 6 టీలు 10 టీలు 20 కాఫీలు, ఇదే కదా మన లైఫ్ స్టైల్. ఇంత పెద్ద కప్పులతో కాఫీ. ఓకే, మరి వీళ్ళన్నిటికీ మిల్క్ కావాలి కదా. జనాభా పెరిగిపోయింది, డిమాండ్ పెరిగిపోయింది, సప్లై తగ్గిపోయింది. మరి ఏం చేయాలి? ఏం చేశారు, అప్పుడే పుట్టుకొచ్చింది జెర్సీ ఆవులు. ఓకే, ఈ జెర్సీ ఆవులు ఎక్కడి నుంచి పుట్టినాయి? పంది యొక్క జీన్స్ నుంచి. అంటే పంది ఒకే కాన్పులో ఓ 10-12 మంది పిల్లల్ని కనేస్తుంది, ఓ డజను రౌండ్ ఫిగర్గా. దాని యొక్క శరీర బరువు కన్నా దాని యొక్క పొదుగు యొక్క బరువు ఎక్కువ ఉంటుంది. ఇది ఎవరికైనా తెలుసా? చాలా తక్కువ మందికి తెలుసు. అంటే ఏం చేశారు ఇప్పుడు సైంటిస్టులు, దీంట్లో నుంచి ఒక జీన్స్ తీసుకున్నారు. యాక్స్ ఉన్నాయి కదా జడల బర్రెలు, దాంట్లో నుంచి ఒక జీన్స్ తీసుకున్నారు. ఈ రెండింటిని హైబ్రిడ్ చేశారు, సంకరం చేశారు. సంకరం చేస్తే పుట్టినవే జెర్సీ ఆవులు.
హెచ్ఎఫ్ ఆవులు, రెడాన్ ఆవులు, ఈ జాతులన్నీ పుట్టినాయి. వీళ్ళు ఇవేం చేస్తాయి, మేత పెడితే ఓ బకెట్ పెడితే 15 లీటర్లు 20 లీటర్ల బకెట్ నింపేస్తాయి పాలు. పాలు అయితే సూపర్ నింపేస్తాయి. కానీ ఇక్కడి నుంచే అసలు రీసెర్చ్ స్టార్ట్ అయింది. ఈ పాలు తాగాం మనం. ఈ పాలలో ఉన్న పెప్టైడ్స్ అమినోసైడ్స్గా రూపాంతరం చెందుతాయి జీర్ణ వ్యవస్థలో. ఈ అమినోసైడ్స్ నుంచి మనకి శక్తి అనేది ఉద్భవిస్తుంది. ఓకే, ఎక్కడ మన దేశవాళీ ఆవులు అయితే. కానీ ఈ జెర్సీ ఆవులు ఏమైంది, ఈ పెప్టైడ్స్లో నుంచి అమినోసైడ్స్గా అన్ని కణాలు అవట్లా, కొన్ని పెప్టైడ్స్ అలా మిగిలిపోతున్నాయి. ఆ పెప్టైడ్స్ మిగిలిపోయినవన్నీ పేరుకొని కొవ్వులాగా తయారవుతున్నాయి. మొత్తం రక్తనాళాలను బ్లాకేజ్ చేస్తున్నాయి. కాబట్టి చిన్న పిల్లల్లో హార్ట్ అటాక్లు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి చిన్న వయసులో. ఇలా చేయడం వల్ల, అంటే ఇటువంటి పరిణామాల వల్ల చాలా, అంటే ఇది హార్మోన్, అంటే ఇప్పుడు 20 లీటర్ల పాలు రావాలంటే వాళ్ళకి హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వాలి, రకరకాల దాని మీద చేయాలి. అవన్నీ మళ్ళీ ఎవరికి చూపిస్తే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ మీదే కదా. కాబట్టి అయితే మనం ఎవరైతే ఆ పాలు తాగుతున్నామో వాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కాబట్టి చిన్న పిల్లలు చాలా అతి త్వరగా రజస్వల అయిపోతున్నారు. ఇదొకటే కాకుండా నేను ఇందాక చెప్పా కదా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, రకరకాల భయాలు పెరిగిపోయినాయి. ఎప్పుడైతే భయం పెరిగిందో ఆ భయం కామం కింద మారుతుంది. ఎప్పుడైతే చిన్నపిల్లల్లో కామోద్రేకాలు పెరుగుతాయో ఆటోమేటిక్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుద్ది. రెండు కంబైన్ చేస్తే ఏమవుతుంది, 9 ఏళ్ళకి 8 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఎంతో చిన్న వయసులో వాళ్ళకి అసలు ఏంటో తెలియదు, వాళ్ళ యొక్క శరీరంలో జరిగే మార్పులు ఏంటో కూడా వాళ్ళు అవగాహన చేసుకోలేరు. మరి దీనికి నిజంగా మన దగ్గర పరిష్కారం ఉందా? ఇప్పుడు ప్రతిదీ ఒక పెద్ద భూతత్వంలో ఒక సమస్యని చెప్పేసేసి మీరు సావండి అంటే కాదు కదా. దీనికి పరిష్కారం మన చేతిలో ఉంది కదా. పరిష్కారం ఏమంటారు? మన ఆహార విధానం మార్చుకోవాలి. ఆహార విధానం ఎలాగో మనం మార్చలేం కదా. అట్లీస్ట్ దొరికినన్ని దేశవాళీ ఆవు పాలు తెచ్చుకోండి. మీరు ఇంట్లో 4 ఉంటారు, 4 లీటర్లు ప్యాకెట్ పాలు తాగడం కాదు, 1 లీటరే దేశవాళీ ఆవు పాలు దొరికినాయి, 1 లీటరే తెచ్చుకోండి. ఒకసారే టీ తాగండి, లేదా ఒకసారే పాలు తాగండి. మిగతా టైంలో బ్లాక్ టీలు తాగండి, గ్రీన్ టీలు తాగండి. బొచ్చుడు ఉన్నాయిగా అన్నీ. మళ్ళీ అవన్నీ ఆరోగ్యానికి మంచిది కదా. మరి ఇంకే ఒకటి దేశవాళీ ఆవు పాలు తాగడం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క కంప్లీట్ పెప్టైడ్స్, అమినోసైడ్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అవన్నీ కూడా చక్కగా డైల్యూట్ అయిపోతాయి. ఎక్కడ అంత జీర్ణ వ్యవస్థలు ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు. రెండో సమస్య ఏంటి, న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఓకే, తల్లిదండ్రులు ఉండకూడదు, అత్తమామలు ఉండకూడదు అనే మానసిక ధోరణి మార్చుకోండి. ఓకే, మరి ఇప్పుడు ఈ సమస్యకి సొల్యూషన్ మన చేతిలోనే ఉంది కదా. 100% ఈ సమస్య నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. హరి ఓం శివం.